కుల సర్వే అప్లికేషన్ల సమాచారం ఆధారంగా కొత్త రేషన్ కార్డులు వస్తున్నాయని, అర్హులైన ప్రతి ఒక్కరికి రేషన్ కార్డులు వస్తాయని మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. కరీంనగర్ జిల్లా చిగురుమామిడి మండలం ఇందుర్తిలో మీడియా సమావేశంలో మంత్రి మాట్లాడారు. జనవరి 26 నుండి కొత్త రేషన్ కార్డులు ఇచ్చే ప్రక్రియ కోసం గ్రామాల్లో సర్వే జరుగుతుందన్నారు. 2,81,00,000 మందికి ఇప్పటికే తెలంగాణలో 90 లక్షల రేషన్ కార్డులు ఉన్నాయన్నారు. గత 10 సంవత్సరాలుగా రేషన్ కార్డులు లేకుండా కొత్తగా పెళ్లైన వారికి, కొత్త కుటుంబాలు, మార్పులు చేర్పులు అర్హత ఉండి కొత్త రేషన్ కార్డులు రాని వారికి జనవరి 26 నుండి రేషన్ కార్డులు ఇస్తామని వెల్లడించారు. ప్రతిపక్షాలు కావాలని రాజకీయం చేసి రాద్ధాంతం చేస్తున్నాయని, రేషన్ కార్డు అర్హత ఉండి రాకుంటే సంబంధిత అధికారికి, ప్రజా ప్రతినిధులకు వినతి పత్రాలు ఇవ్వొచ్చన్నారు. పాత రేషన్ కార్డులు తొలగించడం లేదని, ఇందులో ఎలాంటి కన్ఫ్యూజన్ లేదన్నారు. ఎవరైనా తప్పుడు ప్రచారం చేస్తే దాన్ని నమ్మవద్దని సూచించారు. ఇందుర్తి మండల ప్రతిపాదనలు పంపామని, రాష్ట్రంలో కొత్త మండలాలు ఏర్పడినప్పుడు ఇందుర్తి మండలం ఏర్పడుతుందన్నారు. ఎవరైతే గత 10 సంవత్సరాలుగా రేషన్ కార్డు కావాలనే ఆలోచనతో తిరుగుతూ ఉన్నారో, కొత్త కుటుంబాలుగా ఏర్పడ్డాయో, పెళ్ళిళ్ళై పిల్లలై, లేదా ఈ ఇంటి బిడ్డ ఆ ఇంటి కోడలై, ఈ విధంగా, లేదా ఈ ఊరాడి ఇంకా ఊరికి పోయి అట్లా కొంత మార్పులు చేర్పులకు సంబంధించిన అంశం కావచ్చు, లేదా అర్హత ఉండి, మళ్ళీ చెప్తాను స్పష్టంగా, అర్హత ఉండి కొత్త రేషన్ కార్డు రానటువంటి వాళ్ళందరికీ 10 సంవత్సరాలుగా కొత్త రేషన్ కార్డు కావాలి, నాకు అర్హత ఉంది, ఈ ప్రభుత్వం ఇస్తలేదని నిరాశపడ్డ వాళ్ళందరికీ శుభవార్త. వాళ్ళందరికీ జనవరి 26 వరకు రేషన్ కార్డు. అయితే ఇందులో ఎప్పుడూ తప్పులు లెక్క పెట్టే ప్రతిపక్షాలు దీన్ని కూడా రాజకీయం చేసి గ్రామాల్లో సర్వే జరిగే సందర్భంగా ఒక అంశం చర్చ చేస్తాను. ఇప్పుడు పాత రేషన్ కార్డు, కొత్త రేషన్ కార్డు గ్రామ సభలలో ఎప్పుడైనా ఎవరైనా పెట్టుకొని చర్చ చేసుకోవచ్చు. ఎలిజిబిలిటీ రానులు ఎవరైనా ఉన్నా కూడా మళ్ళీ చెప్తాను, రాష్ట్ర వ్యాప్తంగా రేషన్ కార్డుకు అర్హత ఉండి రాకుంటే ఎవరైనా మీ సంబంధిత అధికారికి కానీ, మీ దగ్గరలో ఉన్నటువంటి ప్రజాప్రతినిధికి, ఏ నియోజకవర్గమైనా సరే మీరు విజ్ఞాపన పత్రం ఇవ్వచ్చు. దయచేసి అనవసరంగా ఎక్కడైనా పొరపాటున ప్రతిపక్షాలు రెచ్చగొడితే దయచేసి దానికి సంబంధించి ఎవరు కూడా అటువంటి రెచ్చిపోయే తప్పుడు సమాచారాన్ని స్వీకరించొద్దని కోరుతాను.